అక్షయ్‌నైతే అవని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చేసరికి స్వరాజ్యం అయితే హారతిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరికీ హారతి ఇవ్వగానే అక్షయ్, అవని అయితే ఇద్దరు కుడికాలు పట్టుకొని పెట్టి అయితే లోపలికి వస్తూ ఉంటారు. ఇక అవని అయితే కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు భర్తతో సహా ఇంటికి వచ్చినందుకు. ఇక వాళ్ళిద్దరు కుడికాలు పెట్టుకొని లోపలికి వస్తూ ఉంటారు. ఇక అక్షయ్‌నైతే ఒక బెడ్ పైన పడుకోబెట్టి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అయితే అవని అలా దగ్గరుండి అక్షయ్‌ని పడుకోబెడుతూ ఉంటుంది. అలా పడుకోబెట్టి టవల్ అయితే కప్పుతూ ఉంటుంది. ఇక అక్షయ్‌కి బెడ్‌షీట్ ఇచ్చేసరికి బెడ్‌షీట్‌ని అయితే అక్షయ్ కప్పుకుంటూ ఉంటాడు. ఇక అవని అయితే మిరియాలు కలిపిన పాలను తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ ఆ పాలను చూసి నాకు పాలొద్దు, వేడివేడిగా కాఫీయో టీయో కావాలి అని చెప్పేసి పాలను చూస్తూ అంటూ ఉంటాడు. అదేంటండి అని చెప్పేసి అవని అయితే అనేసరికి లేదు నాకు కొంచెం హెడేక్‌గా ఉంది కదా, నాకు కాఫీ ఆర్ టీ ఏదైనా కావాలి వేడివేడిగా అని చెప్పేసి అనేసరికి అవని అయితే ఈ టైంలో కాఫీ టీ కన్నా ఇవి మిరియాలు కలిపిన పాలు కదండి, ఇవి తాగితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది. అది కాదు అని చెప్పేసి అనేసరికి ఇంకేం మాట్లాడకండి, ఈ పాలే తాగండి అని అవని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే పాలు పక్కన పెట్టేసి ఒక బుక్ అయితే తీస్తూ ఉంటాడు. బుక్ తీసి ఏవో రాస్తూ ఉంటాడు. ఈ టైంలో ఏం రాస్తున్నారండి అని చెప్పేసి అవని అనేసరికి నువ్వు పాలిచ్చిన దానికి ఇక్కడ ఉంటున్నందుకు అన్నిట్లకి బిల్లు రాసుకుంటున్నాను, లాస్ట్‌లో పే చేసేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని షాక్ అవుతూ ఉంటుంది. నీ నీ రుణం నీ సేవలు నేనేం ఉంచుకోను అనేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇంత ఒంట్లో బాగోకపోయినా తన మొండి మానట్లేదే అనేది అనుకుంటూ ఉంటుంది.